సెపరేటర్ పారామీటర్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ప్రింట్ ఫంక్షన్లో ప్రోగ్రామింగ్, తెలుగు, టెక్ అన్న 3 స్ట్రింగ్స్ని ప్రింట్ చేస్తే మనకి కంటెంట్ అంతా ఒకే లైన్లో ప్రింట్ అయింది. సెపరేటర్ పారామీటర్కి అనే వాల్యూని అసైన్ చేసాం. ఇప్పుడు ప్రింట్ చేసినప్పుడు మనం తీసుకున్న స్ట్రింగ్స్ మధ్యలో సెపరేటర్లో ఏ వాల్యూ అయితే పాస్ చేసామో ఆ వాల్యూ యాడ్ అయ్యింది. ఇక్కడ ప్రోగ్రామింగ్, తెలుగు, టెక్ అన్న 3 స్ట్రింగ్స్ ఉన్నాయి కదా. ప్రోగ్రామింగ్ అని ప్రింట్ అయిన తర్వాత మనకి అని ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ తెలుగు అన్న స్ట్రింగ్ ప్రింట్ అయింది. దెన్ ప్రింట్ అయింది. అండ్ లాస్ట్లీ టెక్ అన్న స్ట్రింగ్ ప్రింట్ అయింది. 1, 2, 4 అన్న వాల్యూస్ని ప్రింట్ చేస్తే మనకి 1, 2, 4 అని ప్రింట్ అయ్యాయి. సెపరేటర్ ద్వారా మనకి ఇక్కడ కోలన్ పాస్ చేసినప్పుడు 1 తర్వాత కోలన్ ప్రింట్ అయింది, దెన్ 2 ప్రింట్ అయింది, అండ్ దెన్ కోలన్ ప్రింట్ అయింది, అండ్ 4 ప్రింట్ అయింది.